పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. గన్నవరంలో దత్తపీఠం ఆశ్రమం నుంచి కృష్ణశిలలు ఆకివీడు రామాలయ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇప్పటికే 90% రామాలయం శిల్ప పనులు పూర్తి చేశామని, అక్టోబర్ 20 నాటికి ప్రారంభోత్సవం జరుగుతుందని రఘురామకృష్ణరాజు తెలిపారు. కమలానంద భారత్ గారి గన్నవరం ఆశ్రమం దగ్గర నుంచి, ఎందుకంటే ఆయనే స్థలం ఇచ్చారు. ఎప్పుడైతే మనకి కోర్టు సమస్యలన్నీ వచ్చినాయో ఆలయ నిర్మాణం ఆకూడదనే సంకల్పంతో ఈ శిలలన్నీ, కృష్ణ శిలలన్నీ ఆయన ఆశ్రమం దగ్గరికి చేర్చి అక్కడ పనంతా ప్రారంభించాం. ఆల్మోస్ట్ 90%, ఓన్లీ టాప్ పోర్షన్లో కొంతవరకు తప్ప చాలా వరకు మేజర్ పోర్షన్ రెడీ అయింది. ఇక్కడ ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి. మనం శిల ఆల్మోస్ట్ రెడీ అవుతుంది, బట్ ఇక్కడ ఆ ఫైనల్ కొలతకి అడ్జస్ట్మెంట్లు ఇవన్నీ కూడా సైట్లో కూడా మనకి ఆ ఫిక్సింగ్ చేసేటప్పుడు కొంత అలైన్మెంట్ వర్క్స్ ఉంటాయి. అక్కడి నుంచి రెగ్యులర్గా ప్రతి 2 రోజులకి 3 రోజులకి లోడ్స్ వచ్చి ఇక్కడ ఫుల్ టైం క్రేన్ ఉంటుంది మనకి సైట్లో. కంటిన్యూస్గా ఫ్లడ్ లైట్లు కూడా అరేంజ్ చేసి రాత్రి పగలు కూడా పని అయ్యే విధంగా ఎలాగైనా సరే అక్టోబర్ 20 విజయదశమి నాటికి ఇది పూర్తి చేయాలి అనే సంకల్పంతో పనులు ప్రారంభించాం. 60 రోజుల్లో ఎలాగైనా, అంత ఈజీ కాదు అయినప్పటికీ కూడా రోజుకి 24 గంటలు 3 షిఫ్ట్లు కూడా ఆ శిల్పులు పనిచేసే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.